ప్రియేశ్వరాజును చూచిన చాలు, మహిమాలు నీ నాయనతో నుంటే చాలు. ఆహాయ దూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నాయాస ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమాలు నీ నాయనతో ఉంటే చాలు. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. రెండో రాకడ గురించి మరి ఉత్సాహంతో ఒక భక్తుడు మరి రాసినటువంటి పాట ఇది. ఎవరైనా సరే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్న వారు, మరి ఎవరైనా సరే సిద్ధంగా దేవుని కొరకు సిద్ధపడి ఉన్నవారు మరి ఈ పాటను చక్కగా మరి మనస్ఫూర్తిగా పాడగలుగుతారు. మరి దేవుడు ఎప్పుడు వస్తాడు మరి యేసుప్రభు మధ్యాకాశంలోకి, అప్పుడు నా దుఃఖం మరి తీరిపోతుంది. ఆ తర్వాత మరి ఆయనతో కలిసిన యేసుప్రభుని కలిసినటువంటి గొప్ప సంతోషం ఆనందం గురించి ఆయన వర్ణిస్తూ రాసినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన రాకడ సమీపంగా ఉంది. ప్రతి ఒక్కరు ఆత్మలో సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. ఒకవేళ ఇంకొక యేసుక్రీస్తు అంగీకరించకపోతే కనుక యేసుక్రీస్తు నిరాటంకంగా అంగీకరించండి. ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు. మీరు ఖచ్చితంగా మీ గృహంలో మీరు ప్రార్థన చేసుకోవచ్చు. లేదు మీ గృహంలో ఆటంకం ఉంటే కనుక మీరు బయట ఎక్కడైనా సరే మీకు అవకాశం దొరికితే బయట మీరు మరి ఊర్లో ఉంటే మరి పొలాల మధ్యకి లేకుంటే ఏదైనా ఒంటరి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. మీ హృదయం దేవుని దగ్గర ఇప్పండి. ప్రతి రహస్య పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మనుషుల దగ్గర చెప్పుకోదే పాపం కూడా, రహస్య పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. హృదయంలో మొదటగా పశ్చాత్తాపం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీ పాపం ఒప్పుకోవటం మొదలు పెడతారు. మీరు పశ్చాత్తాపండి, చేసిన తప్పుని గ్రహించండి, అదే పశ్చాత్తాపం. ఏ తప్పు చేసినా తప్పు గురించి మీరు నేను తప్పు చేసిన మీ హృదయంలో గ్రహింపగలగటమే అది పశ్చాత్తాపం. ఆ విధంగా మీరు లోతుగా పశ్చాత్తాపండి, భారంతో వేదంతో మీరు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు ఖచ్చితంగా క్షమించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. అదొకటే కాకుండా ప్రతి దినం కూడా మీరు దేవుని దగ్గర గడపాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, మీకు మీరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. తప్పులు పొరపాట్లు చేయకుండా ప్రతి దేవుని దగ్గర ఆయన శక్తి పొందుకోండి. ప్రార్థనలో దేవుని శక్తి దొరుకుతుంది. ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేయండి, ఆయన శక్తిని పొందుకొని ఆ తర్వాత మీరు ఆ దినమంతా కూడా మరి దేవునిలో గడపండి. దేవుడి మాటను దీవించిన గాక.